10th క్లాస్ కెమిస్ట్రీలో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీంతో నుంచి ఎంసీక్యూస్ చాలా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మీన్డ్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్? ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాల్ట్ తీసుకున్నానంటే ఆ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఉంటుంది కదా, ఓకే, దాంట్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ సోడా కన్సిడర్ చేయండి, సోడియం కార్బోనేట్. ఇందులో 10 యూనిట్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ తీసుకుంటే CuSO4, దాంట్లో 5 యూనిట్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా జిప్సన్లో 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేట్లో 7 యూనిట్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫోర్లో ఎంసీక్యూస్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రీల్ని 10th చదివే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి.